మహేశ్వరంలో బహిరంగ సభలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ మెంబర్ దేపా భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించి కేటీఆర్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చి అనంతరం మహేశ్వరంలో కేటీఆర్ మరియు స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇద్దరు దిష్టిబొమ్మల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రోడ్డుపై దహనం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. దేంట్లో గెలిచిండని చెప్పేసి నీ కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మా నాయకులు చూడండి, ఇక్కడ సర్పంచులు ఉన్నారు, ఎమ్మెల్యే దాకా కూడా పోటీ చేయడానికి పోయినారు. నీ కొడుకు దేంట్లో గెలిచిండని మాట్లాడుతాడు. నీ కొడుకు కూడా దయచేసి ఇప్పటి నుంచి నువ్వు మానుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి కేటీఆర్కి వస్తే, కేటీఆర్ గారు ప్రతి సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్నారు ఆయనను, లేకపోతే నువ్వో కేసీఆరో ఎన్నుకోలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఫారెన్లో చదువుకున్న మా సోదరిమని చెప్పింది ఇప్పటిదాకా, సమత గారు చెప్పిండ్రు. నువ్వు ఫారెన్లో చదువుకుని వచ్చినావు, నీకు క్రమశిక్షణ ఉండాలి, నీకు పద్ధతి ఉండాలి. నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని గుడ్రకాన్ అంటావా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుకొని చిల్లరగా మాట్లాడుతూ ఉన్నాను. చెప్పాలంటే నాకే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఆనాడు మీ నాయన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు. ఎవరన్నా మేము ఒక్క మాట మాట్లాడినామా? ఒక రెస్పెక్ట్ ఇచ్చినాం. ఒక ఉద్యమకారుడు తెలంగాణ తీసుకొచ్చిండు కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి అని గౌరవించినాం మేము. కానీ నువ్వు మాట్లాడింది ఏంటి? ఇయ్యాలా హిట్లర్ అంటావు, చేతిలో రాయండి పిచ్చోడని చెప్తున్నావు. మాట్లాడడానికి ఏమన్నా నీకు అర్హత ఉందా అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఈరోజు నేను. ఈరోజు ఎంతసేపు మీరు 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలు మీరు ఒక్కసారి వివరణ తీసుకోండి ప్రజల దగ్గరికి వెళ్ళి. దాదాపుగా 6 గ్యారెంటీల కంటే కూడా ఎక్స్ట్రా కూడా మేము ఇలా ఇంతకుముందు సోదరులు చెప్పిండ్రు. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచితంగా ఫ్రీగా ఇచ్చినాం, మహిళలకు బస్సులు ఇచ్చినాం, మనం రైతు రుణమాఫీ చేసినాం. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మేము ఎక్కడ చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు ప్రజల దగ్గరికి రాను, ఒకసారి ప్రజలతో మమైక్యం మీద మేము కలిసి. మరి అదేవిధంగా మీరేం చేసిండ్రా గతంలో? దళిత బంధు మీరు ఇచ్చిండ్రా? దళితునికి 3 ఎకరాలు ఇచ్చిండ్రా? దళితుని ముఖ్యమంత్రి చేసిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? అదే రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచిన 1 ఇయర్ లోపల 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మాట్లాడుతూ ఉంటారు. మరి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, కేటీఆర్ కానీ, వీళ్ళ ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్లు బాధపడ్డారు, జైలు పోయించారు. మరి 2 సంవత్సరాలన్నారా ఇలా అడ్మినిస్ట్రేట్ ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్మినిస్ట్రేట్ ఎలా ఉంది? ఆఫీసర్స్ ఎలా ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. మీరు మా గురించి మాట్లాడతారా? ఇంతకుముందు సోదరుడు చెప్పిండు ప్రభుపతన, రాబోయే రోజుల్లో, రాబోయే కాలంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా నీకు ఇంకా పప్పులు ఉడకవు. ఇక్కడ చెప్పిండ్రు, కేఎల్ఆర్ పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా మమ్మల్ని తట్టుకోలేవు కాంగ్రెస్ పార్టీ నుంచి, నువ్వు ఇంటికి పోవాల్సిందని చెప్పిండ్రు. వాస్తవానికి మొన్న కేఎల్ఆర్ గారు ముందే వచ్చినుంటే సబితమ్మకు తప్పకుండా గుణపాఠం అయ్యేది. కానీ లేటుగా వచ్చినందుకు పాపం అది కొంచెం మాకు మహేశ్వరం నియోజకవర్గంలో మేము ఎమ్మెల్యే కోల్పోయినామని చెప్పి చాలా బాధలో ఉన్నాము. అయినప్పటికీ కూడా అల్పెరవకుండా ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ, అభివృద్ధి కానీ కేఎల్ఆర్ గారి నాయకత్వంలో ఈరోజు అన్నీ కూడా మహేశ్వరం నియోజకవర్గంలో సక్రమంగా జరుగుతున్నాయి. ఈరోజు సర్పంచులు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఇప్పటికైనా ఒకసారి నేను మిగతా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు రిక్వెస్ట్ చేస్తున్నాను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీరు కూడా ఒకటి రిజర్వేషన్ పాస్ చేసి మీరు ఇవ్వవలసింది నేను మనవి చేస్తున్నాను. లేకుంటే కనుక తప్పకుండా ప్రజలు మిమ్మల్ని తిరగబట్టి మీ మీద తిరగబడతారని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా